హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఆలు పునుగులు చేసి చూపిస్తున్నాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. దీనికి కావాల్సింది రేషన్ బియ్యం తీసుకోవాలి. రేషన్ బియ్యాన్ని ఒక 5-6 గంటలు నానబెట్టి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయొద్దు. దాంట్లో నేను 2 బంగాళదుంపల్ని తురిమి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి ఉంచుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని వీటన్నిటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. వీటన్నిటిని బియ్యం పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. 1/2 కిలో రేషన్ బియ్యం తీసుకుంటే 2 బంగాళదుంపలు వేసుకోవాలి. అప్పుడే బాగా వస్తాయి. వీటన్నిటిని సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఇలాగ కలిపి పెట్టుకున్న తర్వాత నేను దీంట్లోని ఈనో వేస్తున్నాను. ఈనో లేకపోతే వంట సోడా కూడా వేసుకోవచ్చు. వంట సోడా లేదని ఈనో వేసాను. బాగా కలుపుకున్నాక ఆయిల్ హీట్ చేసుకుని చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో వేసుకోండి. పునుగులు వేసే ముందు మంట సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతాయి. అన్నీ వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వీటన్నిటిని ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు మనం వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ కింద ఇది చాలా బాగుంటుంది. దీంట్లో మనం పొటాటో వేసాం కదా, చాలా కమ్మగా ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. పొటాటోని ఉడకబెట్టి తురిమి వేసాను నేను. రెడీ అయిపోయినాయి ఆలు పునుగులు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. బై బై ఫ్రెండ్స్.